అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారండి? చాలా రోజులైంది వీడియో పెట్టి, అందుకే పెట్టాను. వీడియో పెట్టడానికి కూడా ఏంటంటే అండి, 2023 శ్రావణ మాసంలో బిగిన్ అయిందండి పౌర్ణమి గిరి ప్రదక్షిణ. ఇప్పుడు 2025 శ్రావణ మాసం 9వ తారీఖు అండి మళ్ళీ గిరి ప్రదక్షిణ, పౌర్ణమి గిరి ప్రదక్షిణ. ఇప్పటికి 2 సంవత్సరాలైన సందర్భంగా వార్షికోత్సవం చేస్తున్నారండి. దానికి సంబంధించి ఏమేం చేయాలి ఏంటి అని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఎవరైనా ఒంగోలులో వాళ్ళకి ఆసక్తి ఉంటే చేయగలము అంటే వాళ్ళకి బాపూజీ గో సంరక్షణకి వెళ్ళి అక్కడ నెంబర్, మీ ఫోన్ నెంబర్ అంటే ఇస్తే వాళ్ళు మిమ్మల్ని అదే అండి గిరి ప్రదక్షిణ మొదలైన కాడి నుంచి అయిపోయేంత వరకు మీరు అక్కడ సభ్యులుగా ఉండి కొంచెం జాగ్రత్తగా చూసుకోగలము అనేటుంటే మిమ్మల్ని వాళ్ళు నియమిస్తారంటండి. ఇది వాళ్ళు తెలియజేశారు. ఎవరికైనా ఉంటే ఇష్టమైతే చెప్పండి అని, అందువల్ల నేను ఈరోజు చెప్పడానికి వచ్చానండి. అంతేకాకుండా అండి, రేపు ఆషాఢ మాసం ఆడి ఏకాదశి అండి, చాలా అత్యుత్తమైన మహిమగల రోజు. ఆ రోజు ఆంధ్రాళ్ళ అమ్మవారు అంటే గోదాదేవి తెలుసు కదండి మనకి. గోదాదేవి తల్లికి 1,00,000 గులాబీ పూలతో అర్చన అంటండి. 1,00,000 మల్లెలు ఉంటాయి కదండి, అలానే 1,00,000 గులాబీలతో అండి అర్చన. ఎవరికైనా ఒంగోలులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా రాగలమనుకుంటే, వాళ్ళు చూడాలి అని అనుకుంటే ఆ రోజు అంటే రేపు సోమవారం అండి. రేపు సోమవారము అమ్మవారికి 21వ తారీఖు సోమవారము 1,00,000 గులాబీ పూలతో అష్టోత్తరం, 1,00,000 గులాబీ పూలతో అమ్మవారికి సహస్రనామాలు, అష్టోత్తరాలు అన్నీ చేస్తారంటండి. దాంతోపాటుగా ఉదయాన్నే విశేష అభిషేకాలు, అలంకరణ 3 గంటల దాకా జరిగిద్దంటండి. పూర్ణాహుతి జరిగిద్దంటండి. పూర్ణాహుతితో ఆ రోజు అయిపోయిద్ది. తర్వాత ప్రసాద వినియోగం ఉండిద్దండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటే వాళ్ళు తప్పకుండా, ఒంగోలులో వాళ్ళే కాదండి, మీకు ఎక్కడ నుంచైనా ఉంటే ఎవరన్నా మేము రాగలము అని అనుకుంటే ఒంగోలులో గుర్రం వారి వీధిలో జరిగిద్దండి 21వ తారీఖు. ఆషాఢ మాసం ఏకాదశి చాలా విశేషం అండి. ఈ 4 నెలలు చాలా విశేషం మొన్నటి నుంచి ఏకాదశులు. ఎందుకంటే విష్ణుమూర్తి గారు చెప్పాం కదండి, నిద్రపోతుంటారు, నిద్రలోకి వెళ్తారు, ఎవరేం చేస్తున్నారు అని ఆయన అంతా గమనిస్తూనే ఉంటారనమాట. ఇప్పుడు మనం చేసుకునే పూజలు చాలా విశేష మనకి ఫలాన్ని ఇస్తాయి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హోమం జరిగిద్దండి. హోమంలో పాల్గొనాలనుకుంటే రావచ్చు. దీనికి డబ్బులేం తీసుకోరండి. మేమేమన్నా జరిపించుకుంటాము అంటే గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే హోమంలో ప్రత్యేకంగా పాల్గొనవచ్చు, లేకపోతే సామూహికంగా చేస్తారండి. ఈ 2 అవకాశాలను ఇచ్చారండి. ఒకటి గిరి ప్రదక్షిణకి మనం వాలంటీర్స్గా వెళ్ళొచ్చు, ఇంకొకటి హోమం జరిగిద్దండి. అందరికీ మరొకసారి నమస్కారాలు.